కూడా ఒకసారి మనం కూడా అనుకోవాలి కదా. ఇది చివరిదా కొంచెం ఉండదు. ఒక చోట మీరు వదిలిపెడితే వాళ్ళు ఇటే వస్తారు. ఇప్పుడు గెన్నెలు ఉంటాయి, మడిలో నుంచి రారు. ఏ ఓనర్ కావాలి సపరేట్ గెన్నె ఉంటుంది, ఆ గెన్నెలో వస్తారు. అది పని లేకపోతే బడి తీసుకొస్తారు, మోసుకొస్తారు. అట్లీస్ట్ యాక్సెస్ అక్కడ ఉంటుంది. అది కైకి వదలలేదు సార్. బ్యారియర్ లాగా నేను ఒక రో ప్లాంటేషన్ మీరు ఐడెంటిఫై చేయండి, మీరు స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయండి. రైతులు ఉంటారు, నేనే కూడా నాది కూడా మీ ల్యాండ్, నాది 2 ఎకరాలు పోయింది. మనీ దాటి తెలుసు. నేను ఆ గెజెట్లో కూడా నేను అంతకుముందు నా కోసం కాదు నేను చెప్పేది. ఈ మామూలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు చేయగలిగితే మాకే అర్థం. ఇంకోటి ఏమన్నారంటే నాతో ఎవరు మాట్లాడినా, నేను ఇప్పుడు వస్తా కూడా మీ దగ్గరికి వచ్చి 5 నిమిషాల ముందు మాకు అక్కడ ఖమ్మం దేవరపల్లి అని చెప్పి ఖమ్మం టు రాజమండ్రి సేమ్ హైవే అక్కడ జరుగుతుంటే ఆ పీడీకి ఫోన్ చేశాను. ఏమన్నా ఇట్లా ఉంది పరిస్థితి ఏంటంటే, లేదు సార్ ఇదే కాన్సెప్ట్లో వెళ్తున్నాము, ఇప్పుడు సెటిల్ అయిపోయింది ఇష్యూ, ఇప్పుడు ఏం ఇష్యూ లేదు. సేమ్ ఇలాగే వాళ్ళకి ఎక్కడెక్కడైతే వాళ్ళతోనే మాట్లాడాము, వాళ్ళకి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ కావాలన్నారో గ్యాప్స్ ఇచ్చాము, వాళ్ళు దానిలో వెళ్తున్నారు. కాకపోతే ఎక్కడెక్కడైతే రోడ్లు ఏదైనా మట్టి రోడ్డు కానీ ఏ రోడ్డు అయినా ఉన్నా కూడా ఒకళ్ళు లేకపోతే మనం చేంజ్ ఆఫ్ స్కోప్లో పెట్టైనా సరే వాటికి అండర్ పాస్ చేసాము. దానివల్ల మొదట్లో ఉన్న ఇది ఇప్పుడు మాకు లేదని మాట్లాడుకుంటూ ఫస్ట్ పెద్ద గొడవ జరిగింది. మళ్ళీ ఈ ఫ్లెక్సిబిలిటీ కాకపోతే సార్ ఈ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటంలో మేము కొద్దిగా కాషియస్గా భయపడేది ఏంటంటే